అండి మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ టాపిక్ సంబంధించి అభ్యర్థుల కోరిక మేరకు తిరిగి మోడర్న్ ఇండియన్ క్లాసెస్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ ప్రారంభించినటువంటి ఈ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం 2019లో జరిగేటువంటి ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి నూతన సిలబస్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే చాలామంది అభ్యర్థులకి ఇప్పటికీ సిలబస్ పై క్లారిటీ లేదు, ఏం చదువుతున్నారో ఏంటనేది చాలామందికి తెలియట్లేదు. అంటే వాంటెడ్ ఏంటి అన్వాంటెడ్ ఏంటి అనేది చాలామంది గ్రహించలేకపోతున్నారు. సో దాని ముందు మనం ఈ సిస్టంలో ఇక్కడ ఉన్నటువంటి టాపిక్లో మనం ముందుగా అనలైటికల్గా చేసుకునే సిలబస్ని అప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ మనం పరిశీలించుకున్నట్లయితే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్ సంబంధించి ముఖ్యంగా గ్రూప్ 1 ఎగ్జామ్లో హిస్టరీ పార్ట్, గ్రూప్ 2 ఎగ్జామ్లో హిస్టరీ పార్ట్, అలాగే గ్రూప్ 3 ఎగ్జామ్లో అంటే పంచాయత్ సెక్రటరీ విభాగంలో మనకి వచ్చేటువంటి వాడు ఏ సిలబస్ అయితే ఇచ్చాడో ఆ సిలబస్ ప్రకారం వెళ్ళాలి, మారినటువంటి ట్రెండ్ ప్రకారం వెళ్ళాలి, అంతేగాని అన్వాంటెడ్గా ఏది పడితే మనం చదవకూడదు. సో మనం ఇక్కడ పరిశీలించినట్లయితే గ్రూప్ 1 విషయానికి వచ్చినట్లయితే గ్రూప్ 1లో ముఖ్యంగా మనకి ఇక్కడ 15 మార్కుల వరకు రావడానికి అవకాశం ఉంది. గ్రూప్ 2లో కూడా అంతే 15 మార్క్స్ వరకు ఉండే అవకాశం ఉంది. అలాగే గ్రూప్ 3లో కూడా 15 మార్క్స్ వరకు ఉన్నాయి. ఇది జనరల్ స్టడీస్ పేపర్లో మనకి ఒక టాపిక్ కింద ఉంది. టాపిక్ 5 టాపిక్ 6 ఉంది దీని గురించి అండి. టాపిక్ 5 or 6 దాంట్లో ఉన్నట్టు జరిగింది. అయితే ఇక్కడ మనం పరిశీలించినట్లయితే గ్రూప్ 1 విషయానికి వచ్చినట్లయితే హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ మోడర్న్ ఇండియా లేదా ఇండియా, ఆధునిక భారతదేశం కాదండి, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, భారతదేశ చరిత్ర సంస్కృతి, భారతదేశ చరిత్ర సంస్కృతి. గ్రూప్ 1 రాసే అభ్యర్థులు మొత్తానికి ఆల్రెడీ వాళ్ళకి అవగాహన ఉండి ఉంటుంది. అవగాహన లేని వారి కోసం నేను చెప్తున్నాను ఈ వీడియోని. సో ఈ హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియాలో ఆధునిక భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర అండి, ఏన్షియన్ ఇండియన్ హిస్టరీ, మిడివల్ ఇండియన్ హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ. సో ఈ హిస్టరీ క్లాసెస్ సంబంధించి గ్రూప్ 1 వాళ్ళ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఎంటైర్ హిస్టరీ సిలబస్ మొత్తాన్ని చదవాలి, అనలైటికల్గా చదవాలి. అంటే మనం 2019లో ఉన్నామండి. మనం 2019లో ఉన్నప్పుడు ఇటీవల అడుగుతున్నటువంటి ప్రశ్నాశైలి ఏదైతే ఉందో ఆ ప్రశ్నాశైలిలో కొన్ని వివరణాత్మకమైనటువంటి మార్పులు రావడం జరిగింది. అంటే చాలామంది మనకి బేసిక్స్ కాన్సెప్ట్స్ నుంచి వెళ్ళాలి కానీ బేసిక్స్ చదివేసి వదిలేస్తున్నారు. బేసిక్స్ చదివేసి వదిలేస్తే ఇంచుమించుగా మనకి ఎట్టి పరిస్థితుల్లో క్వశ్చన్ అనేది మనం అప్రోచ్ అవ్వలేము. సో బేసిక్స్ చదవాలి కానీ బేసిక్స్ నుంచి వాడు ఏదైతే అడిగాడో దాన్ని మనం అనలైటికల్గా చదువుకోవాలి. ఇది గ్రూప్ 1 విషయంలో మనకి ఎస్ఐ విషయంలో కూడా అంతే వస్తుంది. అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ విషయంలో మనకి ఏదైతే ఉందో మనకి పేపర్ సంబంధించి మెయిన్స్లో అది కూడా మనం అనలైటికల్గా చదువుకోవాలి. అంటే అక్కడ వాడు అడిగిన దాన్ని ఏంటి మనం ఎలా అప్రోచ్ అవ్వాలని చదువుకోవాలి. ఇది మనం ప్రిలిమ్స్ ఎగ్జామ్షన్లో మనం చెప్పుకున్నామండి. గ్రూప్ 1 అండి ప్రిలిమ్స్. అలాగే గ్రూప్ 2లో విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సోషల్, ఎకనామికల్, పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంఫసిస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్. అంటే సాంఘిక, ఆర్థిక, రాజకీయ చరిత్ర ఎవరిది? ఆధునిక భారతదేశ సాంఘిక, ఆర్థిక, రాజకీయ చరిత్ర. దేనిపై వ్యాఖ్యానంతో అంటే జాతీయోద్యమంపై వ్యాఖ్యానంతో. అంటే జాతీయోద్యమాన్ని చదువుకుంటూ అంటే జాతీయోద్యమాల్లో జరిగిన సంఘటనలు కానీ వాటిలో వచ్చిన మార్పులు కానీ మనం తీసుకోవాలి. అంతేగాని మనం ఇక్కడ చాలామంది యుద్ధాల గురించి చదువుతున్నారు, యుద్ధాల గురించి క్వశ్చన్స్ రావు. భారతదేశంలో ఆంగ్లేయులు వచ్చారు, ఆంగ్లేయులు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం జరిగిన యుద్ధాల మీద కానీ వాళ్ళు తీసుకున్న దానికి సంబంధించినటువంటి చర్యలు కానీ క్వశ్చన్స్ రావండి. కానీ ఎనలైటికల్గా వాడు అడుగుతుంటే
ఎప్పుడైతే భారతదేశంలో ఐరోపా వాసులు వచ్చాక మనకి సాంఘిక ఆర్థిక రాజకీయ అంశాల్లో ఎటువంటి మార్పులు వచ్చాయి అనే దాని మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సాంఘిక ఆర్థిక రాజకీయ మార్పులు ఎటువంటి మార్పులు వచ్చాయి అనే వాటి మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అంతేగాని గవర్నర్ జనరల్ ఎవరు, ఎప్పుడు వచ్చాడు, వాళ్ళ టైం పీరియడ్ అనేది ఎక్కడ అడగడు. అవి మనకి లో లెవెల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. అంటే లో లెవెల్ అంటే మనకి ఇప్పుడు జరగబోయేటువంటి ఎస్ఐ ఎగ్జామ్స్ కానీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానీ అవి బేసికల్ అప్రోచ్గా ఉంటాయి. కానీ ఒకవేళ మనం పరిశీలించుకున్నట్లయితే ఒక గవర్నర్ జనరల్ తీసుకుందాం. సపోజ్ భారతదేశం మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ ఎవరు అంటే ఎవరండి? భారతదేశపు మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ ఎవరు అని మనం పరిశీలించుకుంటే ఆ గవర్నరే బెంగాల్ గవర్నర్ ఎవరంటే రాబర్ట్ క్లైవ్ అండి. రాబర్ట్ క్లైవ్. ఈ రాబర్ట్ క్లైవ్ అనేది ఫస్ట్ స్టాటిక్ క్వశ్చన్ అండి. రాబర్ట్ క్లైవ్ అనేవాడు స్టాటిక్ క్వశ్చన్. రాబర్ట్ క్లైవ్ అనేది స్టాటిక్ అంటే స్టాండర్డ్ క్వశ్చన్. ఇది అందరం పెడతాం. ఇది కాదు ఏపీఎస్సీ ఎగ్జామ్ వాడు మనకి తెలుసుకోవాలనుకుంది. ఈ రాబర్ట్ క్లైవ్ కాలంలో అంటే రాబర్ట్ క్లైవ్ బెంగాల్ ప్రాంతానికి గవర్నర్గా ఉన్న కాలంలో సాంఘిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి వాటి మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. సపోజ్ వీళ్ళు ఏదైనా పథకాన్ని అంటే సపోజ్ మనకి లార్డ్ కార్న్వాలిస్ విషయానికి వచ్చినట్లయితే అండి, లార్డ్ కార్న్వాలిస్ అలాగే రాబర్ట్ క్లైవ్ తర్వాత మనకి చెప్పుకోదగ్గ వ్యక్తి వారన్ హేస్టింగ్స్. వారన్ హేస్టింగ్స్ ఏం ప్రవేశపెట్టాడంటే కలెక్టర్ల వ్యవస్థ. అయితే ఈ కలెక్టర్ల వ్యవస్థ ప్రవేశపెట్టింది ఎవరిని క్వశ్చన్ అడగడు. ఆ కలెక్టర్ల వ్యవస్థ ప్రవేశపెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటని అడుగుతాడు అండి. ముఖ్య ఉద్దేశం ఏంటని అడుగుతాడు. వారన్ హేస్టింగ్స్ ఎవరైతే ఉన్నాడో ఈ వారన్ హేస్టింగ్స్ అనేవాడు ఈ కలెక్టర్స్ వ్యవస్థని 1772లో ప్రవేశపెట్టాడు. కానీ ఇదేమో సివిల్ సర్వీస్ లెక్క కాదు, ఇండియన్ సివిల్ సర్వెంట్ కాదు. జనరల్గా గుమాస్తా టైపు కలెక్టర్స్ మనం తీసుకోవచ్చు. కానీ సివిల్ సర్వీసెస్ని ఇంట్రొడ్యూస్ చేసి 1792లో 93లో మన కార్న్వాలిస్ ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే అక్కడ తీసుకున్నటువంటి సంస్కరణ మీద మాత్రమే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అర్థం చేసుకోవాలి మనం. సో మ్యాక్సిమం మనం అర్థం చేసుకుని చదవగలిగితే సిలబస్ని 100% హిస్టరీలో 15 మార్క్స్కి అరౌండ్ 10 వరకు మనం పెట్టవచ్చు. ఎప్పుడు 100% అప్రోచ్ అనేది కరెక్ట్ కాదండి. యావరేజ్ అప్రోచ్ మనం పెట్టుకోగలిగితే 70% 80% పెట్టుకోగలిగితే చాలు. అంటే 10కి 8 15కి 10 11 అట్లా పెట్టుకుంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. అయితే ఇక్కడ ఈ విషయంలో మనకి ఈ అనలైటికల్గా చదువుకోగలగాలి. అలాగే ఇదే గ్రూప్ 2 విషయానికి వచ్చినట్లయితే సోషల్ ఎకనామికల్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. ఆధునిక భారతదేశ చరిత్రాన్ని వ్యాఖ్యానిస్తూనే అంటే చదువుతూనే ఆంధ్రప్రదేశ్కి దాన్ని ఆపాదించాలి. ఆపాదించడం అంటే వాస్తవంగా ఇక్కడ జరిగినటువంటి ఈ కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది, ఇది పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి సిలబస్. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ లెవెల్ కొంతవరకు తగ్గినప్పటికీ ఇది కూడా అనలైటికల్గా అడుగుతున్నాడు. గ్రూప్ 3 కూడా అనలైటికల్గా అడుగుతున్నాడు. సో ఈ అనలైటికల్ విషయాలు ఏదైతే ఉన్నాయో ఆ అనలైటికల్ విషయాన్ని మనం గ్రహించాల్సిందిగా కోరుచున్నాం. సో ఆ గ్రహించాల్సినటువంటి విషయాన్ని మనం పరిశీలించుకున్నట్లయితే ప్రస్తుతం మనం టాపిక్స్ చూసుకున్నట్లయితే వాస్తవంగా భారతదేశానికి ఐరోపా వాసులు రాక, ఇది మన చిన్నప్పుడు క్వశ్చన్స్ అండి. మీ అందరికీ తెలుసు, పీడిఎఫ్ అంటారు దీన్ని. సో పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, డేన్స్, ఫ్రెంచ్, పోర్చుగీస్ వారు భారతదేశాన్ని మొట్టమొదటిసారిగా వచ్చి చివరికి వెళ్ళినారు పోర్చుగీస్ వారు. కానీ పోర్చుగీస్ వారి కాలంలో సాంఘిక ఆర్థిక రాజకీయ పరిస్థితి ఏంటి, డచ్ వారి కాలంలో సాంఘిక ఆర్థిక రాజకీయ పరిస్థితి ఏంటి, అలాగే బ్రిటిష్ వారి కాలంలో సాంఘిక ఆర్థిక రాజకీయ పరిస్థితి ఏంటి, డేన్స్ వారి కాలంలో సాంఘిక ఆర్థిక రాజకీయ పరిస్థితి ఏంటి, ఫ్రెంచ్ వారి కాలంలో సాంఘిక ఆర్థిక రాజకీయ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ఎనలైటికల్గా వెళ్ళాలి. అయితే ఆ ఎనలైటికల్ సంబంధించి మనం పరిశీలించినట్లయితే భారతదేశంలో రెండో టాపిక్గా భారతదేశంలోని ప్రాంతాలను బ్రిటిష్ వారి ఆక్రమణ. వాస్తవంగా ఈ భారతదేశానికి ఐరోపా వాసులు రాక సుమారుగా 1498 అంటే 15వ శతాబ్దం నుండి సుమారుగా
1668 వరకు సాగింది. అంటే ఈ మధ్యలో ఎవరైతే వచ్చారో వాళ్ళంతా కూడా భారతదేశానికి వచ్చారని మనం అర్థం చేసుకోవాలి. కానీ భారతదేశానికి వచ్చిన వెంటనే ఐరోపా వాసులు కూడా వెంటనే స్టేబుల్ అవ్వలేదంటే స్థిరపడలేదు. కొన్ని కారణాల దృష్ట్యా సుమారుగా 1857 నాటికి 1757 నుంచి 1857 వరకు ఈ 100 సంవత్సరాల పాటు వీళ్ళు భారతదేశంలో ప్రాంతాన్ని ఆక్రమించారు. ఆక్రమించిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి యుద్ధాల గురించి అడగట్లేదు, మ్యాక్సిమం అడగడండి. సో ఇక్కడ అనలైటికల్. సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ ఎగ్జాంపుల్లో 1757లో జరిగినటువంటి ప్లాసీ యుద్ధమే ఉంది. సో ఈ ప్లాసీ యుద్ధం తర్వాత భారతదేశం యొక్క సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు ఎలా మారిపోయాయి అనే దాని మీద క్వశ్చన్స్ వస్తాయి. అలాగే 1764 బక్సర్ యుద్ధం, 1764 బక్సర్ యుద్ధం తర్వాత భారతదేశంలో పరిస్థితులు ఎలా మారిపోయాయి అంటే సాంఘిక పరిస్థితులు ఎలా మారిపోయాయి, రాజకీయ పరిస్థితులు ఎలా మారిపోయాయి, అలాగే ఆర్థిక పరిస్థితులు ఎలా మారిపోయాయి. మెయిన్గా వీటి మీద ఎక్కువ మనం ఫోకస్ చేయాలి. అంతేగాని ఏదో స్టాటిక్గా చెప్పుకున్నాము, మిగతా వాళ్ళు చెప్తున్నారు మనం విన్నా అంటే కాదు. 100% అనలైటికల్గా ఈ వేలోనే వెళ్తేనే హిస్టరీ బిట్స్ మనం పెట్టగలుగుతాము. హిస్టరీ బిట్స్ పెట్టగలిగామంటే మ్యాక్సిమం మనం జిఎస్లో స్కోర్ చేయొచ్చు. జిఎస్లో ఖచ్చితంగా ఇప్పుడున్న నెగిటివ్ మార్కింగ్ ప్రకారం ఖచ్చితంగా మనం 50% ఆఫ్ ది స్కోర్ అనేది ఖచ్చితంగా యాక్యురసీగా ఉండాలి. అంటే ఒకవేళ 150 మార్కులు ఉంటే 75 పక్కా ఉంటేనే ఈ సెలక్షన్ అనేది వస్తుంది. అంటే ప్యూర్లీ 75 మార్కులు ఉండాలి. ఆ 75 మార్కుల కోసం మనం కష్టపడాలి. అంటే ఇది ఎగ్జాక్ట్ కాదండి, ఇది ఖచ్చితంగా రావాలని కాదు. డిపెండింగ్ అపాన్ ద పేపర్ని బట్టి ఏ పేపరు ఎట్లా ఇచ్చినా సరే 50% మనం యాక్యురసీ మెయింటైన్ చేసి ఒక 10% కొంచెం అనలైటికల్గా కొంచెం ఆలోచించి పెట్టగలిగితే ఇంచుమించుగా ఆ మార్క్స్ మనకి ఉపయోగపడతాయి ఖచ్చితంగా. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ లేనప్పుడు కాన్సెప్ట్ వేరు, నెగిటివ్ మార్కింగ్ వచ్చినప్పుడు కాన్సెప్ట్ వేరు. ఓకేనండి. సో ఈ గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఏ టాపిక్స్ ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి. జాతీయత, దాని లక్షణాలు, ఇవన్నీ జనరల్గా ఉండేటువంటి అండి మనకి టాపిక్స్. కానీ ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన మొత్తం టాపిక్స్ కూడా ఇవి. అంటే జాతీయత, దాని లక్షణాలు, అభివృద్ధి, అంటే భారతదేశంలో నేషనాలిటీ ఎలా డెవలప్మెంట్ అయింది. అలాగే మత సంస్కరణ ఉద్యమాలు, రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ అంటే మనకి ఈ సంస్థల్ని స్థాపించే వాళ్ళు ఎవడైతే ఉన్నాడో వాడి గురించి క్వశ్చన్స్ అడగడు. ఆ మతం యొక్క విధానాలు రాజకీయ పరంగా, సాంఘిక పరంగా, ఆర్థిక పరంగా ఎలా ఉన్నాయనేది అడుగుతాడు. అలాగే నెక్స్ట్ జాతీయత, ఆర్థిక పరిస్థితులు అంటే నేషనాలిటీ అండ్ ఎకనామిక్ సినారియో. అంటే ఈ జాతీయతకి ఆర్థిక పరిస్థితులు ఎలా తోడ్పడుతున్నాయి అంటే ఈ నేషనాలిటీ సంబంధించి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే భారతదేశానికి ఐరోపా వాసులు రాకముందు ఎటువంటి ఆర్థిక వ్యవస్థ ఉంది, ఐరోపా వాసులు వచ్చిన తర్వాత ఎటువంటి ఆర్థిక వ్యవస్థ ఉంది, ఐరోపా వాసులు వచ్చి కూడా మనకి సంవత్సరాల తర్వాత ఆర్థిక వ్యవస్థను ఎలా ఇది చేశారు అనే దాని మీద మనం ఆర్థికం కావచ్చు, సాంఘికం కావచ్చు, రాజకీయం కావచ్చు. అలాగే నెక్స్ట్ రాజకీయ ఉద్యమం సంబంధించి కాంగ్రెస్ పుట్టుక, ఈ భారత జాతీయ కాంగ్రెస్ పుట్టుక. అయితే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అభ్యర్థులు ఎక్కువగా డేట్లు గుర్తుపెట్టుకుంటారు. ఈ డేట్లు గుర్తుపెట్టుకునే కాన్సెప్ట్ మొత్తం ఒకప్పుడు అండి, కానీ ఇప్పుడు మొత్తం పోయింది. ఈ డేట్లు గుర్తుపెట్టుకునే కాన్సెప్ట్ ఏదైనా ఉందంటే అది మన ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ సంబంధించి కానీ, రైల్వే ఎగ్జామ్ సంబంధించి కానీ ఇస్తున్నారు. లేదంటే స్టాఫ్ సెలక్షన్లో సిజిఎల్ లెవెల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ లెవెల్ కానీ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కానీ మనకు ప్రస్తుతం ఉన్నటువంటి అనాలిసిస్ ప్రకారం వీటి మీద డేట్స్ అనేవి అంత ఇంపార్టెంట్ కాదు. అంటే ఇంపార్టెంట్ కాదంటే గుర్తుపెట్టుకోవాలని కాదండి, గుర్తుపెట్టుకోవాలి. కానీ ఆ డేట్స్ ప్రకారం మనం గుర్తుపెట్టుకోవడం కంటే ఒక సింప్లెస్ట్ వే ఏదైతే ఉందో ఆ వేలో వెళ్ళాలి. ముఖ్యంగా మనం పరిశీలించినట్లయితే 1885 నుంచి 1905 మధ్య జరిగినటువంటి అంశాలు, దీన్నే మనం మితవాద యుగం అంటారు. అలాగే 1905 నుంచి 20 మధ్య జరిగిన యుగం అతివాద యుగం అంటారు. 1920 నుంచి 34 మధ్య గాంధీ యుగం అంటారు. వాస్తవంగా మనకి తెలిసినటువంటి సోర్స్ ప్రకారం 1934 నుంచే గాంధీ గారు
యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకోవడం జరిగింది. ఎప్పుడైతే శాసన ఉల్లంఘన ఉద్యమం ఇదైపోయిందో ఆ తర్వాత గాంధీ గారి యొక్క పాత్ర అనేది క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవడం జరిగింది. సో ఇక్కడ వరకు మనం బేస్ చేసుకోవాలి. సాధారణంగా మనకి చెప్పినటువంటి బుక్స్లో 1947 వరకు గాంధీ గారు యాక్టివ్ పాలిటిక్స్లో ఉండాలంటారు, కానీ వాస్తవంగా అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఎప్పుడైతే ఆ ఉప్పు సత్యాగ్రహం కాలంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయో ఆ ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత ఆ క్రియాశీల రాజకీయాల నుంచి 1934లో తప్పుకుంటారు. అంటే పార్టిసిపేషన్ ఉన్నప్పటికీ, రాజకీయాల్లో ఉన్నప్పటికీ క్రియాశీలంగా కాకుండా బయట నుంచే పాల్గొనడం జరిగింది. అది మనం గమనించాలి. సో ఈ ఇయర్స్ని మనం 1885, 1905, 1905 నుంచి 1920, 1920 నుంచి 1934, 1935 నుంచి 39, 40 నుంచి 45 మధ్య, అంటే 39 నుంచి 45 మధ్య మనకి రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. కాబట్టి ఆ కాలంలో పరిస్థితులు ఏంటి? 46, 48. ఎందుకంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చే క్రమంలోనే బ్రిటన్లో ప్రభుత్వం మారిపోయి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ కాలంలో వాళ్ళు చేసినటువంటి సంఘటనలు ఏంటి? అలాగే 1948, 50 మధ్యలో జరిగినటువంటి సంఘటనలు ఏంటి? ఈ 1948, 50 మధ్య జరిగినటువంటి సంఘటనలు ఏంటంటే మనకు ముఖ్యంగా భారతదేశంలో సంస్థానాల విలీనం అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఆ సంస్థానాల విలీనం సంబంధించి కూడా ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఈ ఎనాలిసిస్గా మనం వెళ్తేనే 100% సక్సెస్ అవుతాం హిస్టరీలో, లేదంటే సక్సెస్ అవ్వము. దయచేసి గమనించాల్సినటువంటి అంశము. అట్ ద సేమ్ టైం ఇదే బేస్ చేసుకొని మోడర్న్లో ఆంధ్రాకి సంబంధించి మనం నేర్చుకోవాలి. అంటే ఏంటి? భారతదేశంలో ఐఎన్సీ ఏర్పడ్డప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అంటే భారత జాతీయ కాంగ్రెస్లో ఆంధ్ర రాష్ట్రం యొక్క పాత్ర ఏంటి? అలాగే నెక్స్ట్ మత సంస్కరణ ఉద్యమాల కాలంలో ఆంధ్ర ప్రాంతం యొక్క పరిస్థితి ఏంటి? లేదా ఆంధ్ర ప్రాంతంపై మత సంస్కరణ ఉద్యమ ప్రభావం అనేది మనం చూసుకోవాలి. అలాగే ఇది మేజర్ టాపిక్ అండి. క్వశ్చన్స్ ఎక్కువగా ఎక్కడి నుంచి ఇస్తాడు? సో ఆంధ్రాలో స్వాతంత్రోద్యమ చరిత్ర అంటే మనకి నేషనల్ మూమెంట్ ఇన్ ఆంధ్ర, భారత జాతీయ ఉద్యమం ఎలానో ఆంధ్రాలో జాతీయ ఉద్యమ ప్రభావం ఎలా ఉంది అంటే ఆంధ్రాలో వందే మాతర ఉద్యమం, ఆంధ్రాలో హోమ్ రూల్ ఉద్యమము, గాంధీ యుగం కాలం నాటి ఆంధ్ర ప్రాంతము, అలాగే ఉప్పు సత్యాగ్రహం కూడా గాంధీ కాలం నాటిదే, అలాగే క్విట్ ఇండియా ఉద్యమము, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ. ఇదంతా కూడా మనకి బేసికల్ ఎనలైటికల్ అప్రోచ్. ఎందుకంటే దయచేసి డేట్లు కానీ వీటి మీద ఎవరు వెళ్ళొద్దు. డేట్లు గుర్తుంచుకోవాలి. ఎంతవరకు అంటే అంతవరకే. ఆ డేట్లో జరిగిన దాన్ని మనం క్షుణ్ణంగా A to Z ఎనలైసిస్ చేసుకుంటేనే హిస్టరీ కాలం సంబంధించి మనం చెప్పుకోగలుగుతాము, లేదా ఖచ్చితంగా బిట్లు పెట్టగలుగుతాము. సుమారుగా 15 మార్కులు వస్తున్నాయి. 150లో 15 మార్కులు అంటే 10% మార్క్స్. అంటే చాలా జాగ్రత్తగా వినాలి. 150 మార్కుల్లో 10% ఆఫ్ ద మార్క్స్ ఫ్రమ్ ది హిస్టరీ పార్ట్ ఆఫ్ ద వ్యూ, అంటే సుమారుగా 15 మార్కులు. ఇది జస్ట్ ఎనాలిసిస్ మాత్రమే. గత పేపర్ని అనలైజ్ చేసి నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే 2016-17లో మ్యాక్సిమం ఈ హిస్టరీకి సంబంధించిన ట్రెండ్ మొత్తాన్ని మార్చేశాడు. కాబట్టి ఆ ట్రెండ్ ప్రకారమే మనం వెళ్తున్నాము. గమనించాల్సిన అంశము. సో ఈ అనలైటికల్ అప్రోచ్లో మనకి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఇవన్నీ గమనించి జాగ్రత్తగా అనలైజ్ చేసుకొని చదవాల్సిందిగా కోరుతున్నాను. రైట్.